డివిజన్లో ఆయుష్ హోమియోపతి ఆసుపత్రిని కన్స్ట్రక్ట్ చేయడానికి 30 లక్షలతో యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఈ సరౌండింగ్స్లో ఉన్న డివిజన్స్ 47 దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ యొక్క ప్రజలందరూ రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ కార్పొరేటర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సార్ అది శిథిలావస్థలో వచ్చింది. ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణ్స్, అగ్నికుల క్షత్రియులు, వైశ్యాసు, మైనారిటీలు ఉన్నారు, చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి హాస్పిటల్ క్రియేట్ చేయండి అని చెప్పడం, దాని మీద యాక్చువల్గా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు వెంటనే శాంక్షన్ చేశారు. ఇది టెండర్ కూడా అయిపోయింది. అయితే ఈ స్థలాన్ని 30 ఏళ్ల క్రితం గూడు మునుస్వామి నాయుడు గారు ఆయుష్ ఆసుపత్రికి ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు. 30 సంవత్సరాల క్రితం గూడూరు మునుస్వామి నాయుడు గారు దీన్ని ఇచ్చారు ఆయుష్ ఆసుపత్రి కోసం. దానికనే ఈ ఆసుపత్రిని ఇక్కడ కట్టేదానికి చేశారు. నేను ఒక్కటే కాంట్రాక్టర్కి చెప్తున్నాను, టైం బౌండ్ అంటే 3 monthsలో ఇది కంప్లీట్ చేసి 4th monthలో దీన్ని ఇనాగరేషన్ చేయాలి. 3 monthsలో కంప్లీట్ చేసి, అందుకని ఇంజనీర్లకు కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇంజనీర్లు వాళ్ళందరూ ఒకసారి రివైజ్ చేసుకొని ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన చేసాము. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయటమే, బట్ వాళ్ళు టెక్నికల్గా కొన్ని చూసుకోవాల్సి వస్తుంది. వారం ఎంత టైం ఇవ్వాలా. ఆ డేట్ నుంచి 3 monthsలో కంప్లీట్ చేసి 4th monthలో దీన్ని మళ్ళీ ఇక్కడ ఇనాగరేషన్ చేస్తాం. నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, చక్కగా గ్రీవెన్స్ పెట్టాం. ప్రతి 15 రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డులో వచ్చి కూర్చుంటున్నారు. 15 రోజులకు ఒకరోజు మీ వార్డులో కూర్చుంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి, నోట్ చేసుకుంటారు, వాటి మీద సొల్యూషన్ చేస్తాం. గత 1 monthలో యాక్చువల్గా అనేక సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలని నేను అనలైజ్ చేశాను. అనలైజ్ చేసి అధికారులందరికీ ఆదేశం ఇచ్చా. అవన్నీ కంప్లీట్ చేయాలంటే రేపు శనివారం లోపల ఎస్టిమేషన్స్ చేయండి. నేను మళ్ళీ శనివారం ఆదివారం దాదాపు ప్రతి శనివారం ఆదివారం నెల్లూరులో ఉంటున్నా. రేపు శనివారం వచ్చిన తర్వాత కమిషనర్ గారితో మాట్లాడి ఫైనాన్షియల్ బడ్జెట్ చూసుకొని ఏ పనులు ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, థర్డ్ ప్రయారిటీ ఏది, ఆ విధంగా చేస్తామని తెలియజేశాను. నేను అందరికీ చెప్తున్నాను, 15 రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డుకు వస్తారు, మీ వార్డులో గ్రీవెన్స్ పెడతారు. అంటే ప్రజా దర్బార్, ఎవరైనా సమస్యలున్నా మీరు చెప్పచ్చు. నేను హంగామా కూడా వద్దని చెప్పా. ఈ ప్రజా దర్బార్ని హంగామా చేయటం వద్దు, మీరు డేటు టైము టీవీల్లో పేపర్లు ఇవ్వండి. పోయినసారి కూడా టీవీలో పేపర్లు ఇచ్చారు. అందుకని దాదాపు 3,000 నిన్నే చూశాను, 3,300 మంది యాక్చువల్గా టోటల్గా గత నెలలో యాక్చువల్గా వచ్చారు. వాళ్ళ సమస్యలు వాటిని అనలైజ్ చేయమన్నా. అంటే పెన్షన్స్ కొందరు అడిగారు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేనిది చూడమని చెప్పాను. ఇల్లు అడిగారు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేనిది. టిట్కో ఇల్లు అడిగారు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ కూడా చేసేమన్నా. నా కోసం కూడా వెయిట్ చేయబడలేదు, ఇమీడియట్గా టిట్కో ఇల్లు ఉన్నాయి, ఇమీడియట్గా చేయమన్నా. స్థలాలు అడిగారు, స్థలాలు అయితే లిమిటెడే ఉంటాయి స్థలాలు, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమన్నా. టిట్కో హౌస్ తీసుకుంటామంటే టిట్కో హౌస్ ఇచ్చేటట్టుగా. ఈ విధంగా ప్రతి సమస్యని మైన్యూట్గా చేయాలని 15 రోజులకు ఒకరోజు అధికారులు మీ డివిజన్కి వస్తారు. మీరు సమస్యలు టైం కూడా చెప్తారు. ఇప్పుడైతే ఈ వీక్, రాబోయే వీక్ నుంచి 10 to 12 ఉంటారు. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటారు. 10 to 12 అక్కడ కూర్చుంటారు. 15 రోజులకు ఒక రోజు మీరు ఆ గ్రీవెన్స్లు ఇవ్వండి. తర్వాత ఏదైతే డ్రైన్స్, వర్షాలు వస్తే 2017 లాగా నెల్లూరు మునిగిపోకూడదని ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి 50 కోట్లతో బడ్జెట్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్ అయింది, వర్కులు కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్లో అయితే కెనాల్కి అటు ఇటు 6 అడుగులు 6 అడుగులు, కెనాల్కి అటు ఇటు 6 అడుగులు 6 అడుగులు తీయాలనుకున్నారు.
మళ్ళీ నేను అధికారులతో మాట్లాడే అవసరం లేదు, అటుపక్కగా 3 అడుగులు తీయమన్నాను. అందువల్ల మార్చేసింది కూడా తగ్గిస్తున్నారు. దీనికి అందరూ సహకరించండి. ఇంతవరకు అందరూ సహకరిస్తున్నారు. కొందరు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. రెచ్చగొట్టడం ప్రయత్నించడం అంటే నెల్లూరు సిటీ నాశనం చేయడమే. ఎందుకంటే నేనే పర్సనల్ అధికారులతో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నాను. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఏదైనా ఇబ్బంది ఉంటే తక్కువ ఇబ్బందితో వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి, మీరు పోయి కొట్టేయద్దు, ఏదైనా ప్రహరీ గోడ అలాంటివి చేయాలంటే వాళ్ళకి చెప్పండి. మార్కింగ్ అటుపక్క ఇటుపక్క 6 అడుగులు తీసేసి 3 అడుగులు పెట్టాం. అంటే కాలువ కాకుండా 12 అడుగులు అధికారులు కావాలంటే దాన్ని 6 అడుగులకే తీసుకొచ్చా. ఇలా ప్రతిదీ నేను మైన్యూట్గా అధికారులతో మాట్లాడుతున్నాను. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఆల్రెడీ కెనాల్స్ అన్ని స్టార్ట్ చేశారు. ఐఎమ్ రియల్లీ ఆ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్కులు కూడా పూర్తి వచ్చినాయి. ఇంకొక 1 మంత్ అయితే అన్ని పార్కులు అయిపోతాయి పూర్తిగా. ప్రతి పార్కు, బోడిగోడ తోట పార్క్ కూడా యాక్చువల్గా దాన్ని కూడా లెవెలింగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉండే పార్కు దాన్ని ఏమన్నారు, మన 50లో ఉండేది పినాకిని పార్క్, దాన్ని కూడా లెవెల్ చేస్తున్నారు. ఇవైతే పార్కులు అన్నీ అయిపోతాయి. స్కూల్స్ అన్నీ టేకప్ చేసాం. అన్ని స్కూల్స్ని June 12కి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం. డ్రైన్స్, రోడ్స్ కూడా టేకప్ చేస్తున్నారు. అందువల్ల నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, మన ఖజానా ఖాళీ అయింది ప్రభుత్వం వచ్చేటప్పుడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్తో 1 by 1 ఈ 1.5 yearలో అనేకమైన చేసాం. రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చాం వాటికంటే కూడా ఇంకా బాగా చేసి నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అమరావతిలో రిపబ్లిక్ డే జరపాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం యాక్చువల్గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యాక్చువల్గాను అన్ని వాళ్ళు ట్రయల్ కూడా చేసుకున్నారు అధికారులు. జిఐడి ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆ ప్లే గ్రౌండ్ అవన్నీ చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా రేపు యాజిటీస్గా రిపబ్లిక్ డే జరుగుతారు. థ్యాంక్ యూ. నెల్లూరు నగర నియోజకవర్గం మొత్తంలో ఏదైతే ఉండే ఏకైక ప్రభుత్వ హోమియో వైద్యశాల శిథిలావస్థకు చేరి గతంలో రోజుకి 200-250 మంది పేషెంట్లు ఓపీ చూయించుకునే ఈ హాస్పిటల్లో గత అనేక సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ శిథిలావస్థం అయిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెద్దల సుబ్బారావును కావచ్చు, అందరూ కలిసి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకొస్తే తక్షణమే దానికి 30 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయించి, నారాయణ సార్ గారు ఏ పని చేసినా మీ అందరికీ తెలుసు, టైం బౌండ్ పెడతారు. ఎప్పుడు ప్రారంభిస్తావు, ఎప్పుడు పూర్తి చేస్తావు, శంకుస్థాపన ఎప్పుడు, పూర్తి చేసేది ఎప్పుడు అని. ఇది 3 నెలల లోపల కంప్లీట్గా ఇది పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చున్నారు నారాయణ సార్ గారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కామాటిది, గిడ్డంగిది, సౌరాలిది, కాకలవారు ఇది, ఈ ప్రాంతం ఆనుకొని ఉండే జెండా వీధి, గరిసి వీధి అంతా కూడా విశ్వబ్రాహ్మణులు, అగ్నికుల క్షత్రియులు, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో, వైశ్యాసు నలుగురు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో, చేతి వృత్తులు స్వర్ణకారులు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ హోమియో వైద్యశాల గతంలో అనేక మందికి ఉపయోగపడేది. దాన్ని తిరిగి ప్రారంభిస్తున్న దానికి పనులు మొదలుపెట్టించి పూర్తి చేయించడానికి పూనుకున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు, స్థానిక కార్పొరేటర్ గారికి, ఇది పూర్తి చేస్తున్నటువంటి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. 47వ డివిజన్ ప్రజల చిరకాల కోరికైనటువంటి హోమియోపతి హాస్పిటల్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మన పొంగూరు నారాయణ సార్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవ మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారికి, మనకి ఏడీసీ గారికి, ఇక్కడ ఉండే ధర్మవరం సుబ్బారావు గారికి, పక్కనున్న ఇంతియాజ్ మన డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ భాయ్ గారికి, కత్తం ప్రతాప్ రెడ్డి గారికి, ఈ హోమియో ఆయుష్ సంబంధించిన సంస్థ డిఈఏఈ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సార్ దాదాపు 15 సంవత్సరాల నుంచి
ఇక్కడ హాస్పిటల్ ఉండి కూడా నిరుపయోగంగా ఉన్నందువల్ల దీన్ని జీబుల్ హాస్పిటల్ కింద షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఉన్న కస్టమర్లు అంటే ఎవరైతే ప్రజలు చూపించుకుంటూ వచ్చారో వారందరికీ హోమియో వైద్యం అందేదానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో, ఎందుకంటే చాలా పేద స్వర్ణకారులు ఉండే వార్డు ఇది. స్వర్ణకారులకి ప్రస్తుతానికి పనులు లేక ఇబ్బంది పడుతూ మన ఇంగ్లీష్ వైద్యం, అల్లోపతి వైద్యం చేపించుకోవాలంటే చాలా కాస్ట్లీతో కూడింది. కాబట్టి అంటే వయస్సు మళ్ళిన వారు, చిన్న వారు అందరూ వచ్చి కూడా ఇక్కడ ఈ వైద్యాన్ని చేపించుకున్నానికి చాలా మంది ఉత్సాహం చూపించేవారు. దరిదాపు 150 నుంచి 200 మంది ప్రతిరోజు వచ్చి మంచి మెడిసిన్ తోటి ఇక్కడ తీసుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సమయంలో బిల్డింగ్ సరిగా లేనందువల్ల అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి అది లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో గౌరవ మంత్రి గారికి ఇక్కడ మేము విన్నవించుకొని, సార్ ఈ హాస్పిటల్ ఒకటి చేస్తే మనకి, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్, పార్క్స్ ఇటువంటి అనేది వార్డులో లేవు, మనం ఏదైనా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని మన మంత్రి గారికి చెప్పుకోవడంతో ఇమీడియట్లీ శాంక్షన్ చేసి మన 1-2 నెలల్లోనే బిల్డింగ్ రెడీ అయ్యేదానికి సార్ ఇస్తున్నందుకు మనస్పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్ చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మిగతా వార్డుల పరంగా ఇన్ని చూసుకున్నా కూడా మా వార్డులో దరిదాపు మొన్న విఆర్సీ స్కూల్లో సార్ బంగారు పనులు లేకుండా చాలా మంది సైనికులు చనిపోయిన వాళ్ళు, కరోనా టైంలో దరిదాపు 3 సంవత్సరాల పాటు పనులు లేకుండా ఇబ్బంది పడి కరోనాలో చనిపోయిన తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళకి పేరెంట్స్ లేరు, చదువుకి ఇబ్బంది పడుతున్నారని అడిగినప్పుడు సార్కి మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 40 మంది పిల్లలకి విఆర్సీలో ఉన్నత విద్యని ఇచ్చి ఆ తల్లిదండ్రులు మొత్తం ఈ రోజు సాధకు పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు పిల్లలు వ్యాన్లో వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా కూడా ఒక కమర్షియల్ స్కూల్లో, ఒక ఐఐటి ఫౌండేషన్ ఉన్న స్కూల్లో బయట ఎలా అయితే వెళ్తారో 1-2 లక్షలు పెట్టుకొని ఆ విద్యకి వెళ్తూ ఉంటారో అటువంటి విద్యను అందించే విఆర్సీ స్కూల్లో ఈ వార్డు నుంచి సార్ దయ వల్ల 40 మంది పేద పిల్లలకి ఆ విద్యా అవకాశం కల్పించారు. అదే కాకుండా మన పక్కనే గుంటబడి ఉంది. ఆ గుంటబడిలో దాదాపు అది 5 ఎకరాలున్న ల్యాండ్ని సార్ ఇమీడియట్లీ వచ్చి శాంక్షన్ చేసి 5 కోట్ల రూపాయల ఫండ్ తోటి ఈ రోజు నిత్యం నూతనంగా ఉండే గ్రౌండ్, క్రికెట్ కానీ, షటిల్ కానీ ప్రతి ఒక్క దానికి డెవలప్మెంట్ ఇచ్చారు. ఇదే కాకుండా మనకు ఇక్కడ వచ్చి 42, 43, 44, 50 ఎక్కువ మైనారిటీ పిల్లలుండి చదువు పరంగా ఇబ్బంది పడుతూ చాలా సమస్యలతో ఉన్నారు. వీళ్ళందరి కోసం సార్ తీసుకున్న చొరవ, ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు 13 ఎకరాల్లో వర్క్ బోర్డ్ ల్యాండ్లో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నిర్మించి పిల్లలకి ఒక గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇంత గట్టిగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే చాలా పేద ముస్లిం పిల్లలు ఇక్కడ చదువుకోకుండా, పనులు లేకుండా ఇబ్బంది పడి వారు ఎటువంటి ఉద్యోగ వసతి లేకుండా పడుతున్నారు. ఇటువంటి రిక్వెస్ట్ ఇక్కడున్న నాయకులు, మన వర్క్ బోర్డ్ చైర్మన్ గారు వీరందరూ విన్నవించుకున్న తర్వాత మనకు అటువంటి ల్యాండ్ కేటాయించి 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చి ఈ వార్డులకు సంబంధించి పేద ముస్లిం అందరి పిల్లలకి ఇది గిఫ్ట్ గా ఇచ్చి ఈ రాబోయే సంవత్సరాల్లో ఇక్కడి నుంచి విద్యావంతులుగా తయారైనందుకు సార్ కృషి చేస్తున్నందుకు బంగారు పను స్వర్ణకారులు అందరి తరపున, పేదవారందరి తరపున ఈ కార్పొరేటర్ గా 40 డివిజన్ కార్పొరేటర్ గా నేను సార్కి మరోసారి మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, సార్ వచ్చిన తర్వాత, నేను ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత సార్ తీసుకున్న చొరవ, సార్ ఏదైనా ఒక తిరుమల దర్శనానికి పోవాలంటే ఈరోజు కార్యకర్తలందరినీ ఒక సీరియల్ సిస్టమ్ లో ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి నాన్న ఈ దర్శనం చేసుకోండి అని చెప్పి ఒక ప్రత్యేక దర్శనాన్ని కల్పించడం కానీ, ఇంతవరకు ఏ లీడర్ కూడా ఒక కార్యకర్తకి కాంటాక్ట్ ఇచ్చి చేసుకోమని చెప్పిన వ్యక్తులు ఎవరు లేరు. మన నారాయణ సార్ మాత్రమే దక్కుతుంది. పేద పిల్లలు బిఎల్సీలుగా, బిఎల్ఎల్గా వర్క్ చేసి వారందరూ ఎప్పటికీ పార్టీకి జెండా మోసే విధానంలో ఉన్నారు. కానీ సార్ వచ్చిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇక్కడ పేద ఈ బిఎల్సీలు, బిఎల్ఏకి కాంటాక్ట్ ఇచ్చి కాలువలు వేసుకోండి, వాటర్ ప్లాంట్ చేసుకోండి చెప్తూ వచ్చారు. ఇది కాకుండా మనకి దరిదాపు 30 సంవత్సరాల ముందు నిర్మించిన ఒక ట్యాంక్ ఉంది. దాన్ని 32 లక్షలు శాంక్షన్ చేపించి ఆ ట్యాంక్కి సంబంధించిన లీకేజ్ చుట్టూ దరిదాపు కంప్లైంట్ వచ్చి గత 4-5 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు సార్ దయ వల్ల 32 లక్షల రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేపించి ఈ రోజు 47 డివిజన్కి ఒక మంచి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇదే కాదు, ఈ వార్డు నుంచి 47 డివిజన్ నుంచి మనకు టిట్కో హౌస్లో కానీ, కాలనీస్ లో కానీ నివసించే వాళ్ళు చాలా మంది ఇల్లు ఉన్నారు. ఇటు కొండలపూడి కానీ, ఇటు వెంకటేశ్వరం కానీ ఇక్కడ పోయి చాలా మంది నివసిస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా వారికి స్వయం శక్తి కింద ఎటువంటి ఉపాధి లేదని సార్ని పార్టీలో చేరినప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు నేను ఎంఎస్ఎం అనేది ప్రారంభిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ లో మహిళలు బాగా వాళ్ళు ఉన్నత శక్తిని సంపాదించుకొని రాబోయే రోజుల్లో మంచి ఆర్థిక శక్తిగా ఎదిగేదానికి తయారవుతారు. రామకృష్ణ, మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేసుకోమని చెప్తూ వచ్చారు. ఇదే కాకుండా సార్ తీసుకున్న మన కార్యకర్తల పట్ల ఒక నిర్ణయం, ఒక విధానం ఏదైనా
చాలా క్రమశిక్షణగా తీసుకెళ్తున్నారు కాబట్టి సారు బాటలో ప్రయాణించేదానికి మేము ఉన్నామని సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమం 47 డివిజన్కి హోమియోపతి హాస్పిటల్ అది చిన్న ఫండే కావచ్చు, చిన్న హాస్పిటలే కావచ్చు, చాలా మంది ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ ఇది. సార్కి వార్డు అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్డు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఆధీనంలో. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కానీ ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం చేయాల్సిందే. మంత్రి గారు నారాయణ గారు లాస్ట్ టైం 2014-17గా మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి దాంతో సుమారుగా ఉంది సార్ కొత్త కట్టాలంటే ఓకే అన్నారు. కానీ అప్పుడు మన ప్రభుత్వం పోయింది. మళ్ళా మంత్రిగా నారాయణ సార్ కావడం మనందరూ అదృష్టం. చెప్పంగానే కట్టారు. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఒక్క చిన్న దాన్ని కట్టలేకపోయారు. అంటే వాళ్ళు దోచుకోవడం తినడం తప్ప, వాళ్ళ స్వార్థం తప్ప వినియోగించేది ఏమీ లేదు. ప్రజలకి ఏమి చేశారు? ఎక్కడ కూడా కాలువలు అట్లే ఉన్నాయి, ఎక్కడ కూడా వాటికన్నిటి కోట్ల రూపాయలు. ఫస్ట్లో నారాయణ సార్ గారు అక్కడ ప్రజావేదిక పెడితే కార్పొరేషన్లో 2 కోట్ల రూపాయలు సుబ్బారావు నీ వార్డుకి కేటాయిస్తాను నాగేశ్వరరావు దగ్గర ఎస్టిమేషన్ ఇప్పించారు కాలువలు అన్నిటికీ. అలాంటి ఘనత మన మంత్రిగా నారాయణ సార్ గారు. నారాయణ సార్ చేసే పనులు 10 కోట్ల రూపాయల నిధులు కార్యకర్తలకి ఇస్తున్నారంటే మేము 83 నుంచి ఉన్నాం. ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి మంత్రి మేము చూడాల, తెలుగుదేశంలో ఉన్నా మేము చూడాల. అలాంటిది పార్టీ కార్యకర్తల కోసం మన షాపింగ్ మాల్ కట్టారు. 100 షాపింగ్ మాల్ ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? పార్టీలో పనిచేసినానికి ఇచ్చారు. అందువల్ల ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు నిజాయితీ పరులు. సార్ డబ్బు కోసం రాలా, ప్రజలకు సేవ చేసేదానికి వచ్చారు. అది ఆయన గొప్ప ఘనత. ఈరోజు ఆయన సొంత డబ్బుతో కార్యకర్తల నిధి ఏర్పరిచి వాళ్ళ కార్యకర్తలు ఆరోగ్యం బాగలేకపోయినా ఏదైనా ఆర్థికంగా ఉన్నా 25 నుంచి 50 వేల రూపాయలు సొంత డబ్బు ఇస్తున్నారంటే ఎవరిస్తారండి ఈ రోజుల్లో? ఇలాంటి నాయకులు మనకు దొరకడం, మన మంత్రిగా నారాయణ సార్ ఉండడం, ఆయన ఎప్పుడు ఈ ఎమ్మెల్యే సీటు కాదనుకుంటే తప్ప ఆయన ఉన్నంత వరకు ఆయనే మన సిటీ ఎమ్మెల్యేగా ఉండాలా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.